Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. Kalki run massive ante. Decade ఒక్కసారి వచ్చే లాంగ్ రన్. మురారి బుకింగ్ సింప్లీ సెన్సేషనల్. మామూలు చకోత కాదు. ఎన్టీఆర్ పాన్ ఇండియా మాస్ హల్చల్. గబ్బర్ సింగ్ రీ రిలీజ్కి హ్యూజ్ టార్గెట్స్. ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. 1. కల్కి లాంగ్ రన్ ఈజ్ సంథింగ్ ఎల్స్. కొన్ని లాంగ్ రన్స్ ఎప్పటికీ మనకు గుర్తుండిపోతాయి. అందులో కల్కి కూడా ఒకటి. వచ్చి 40 days అయినా కూడా ఇంకా బాగా రన్ అవుతుంది. డబుల్ డిజిట్స్ ల్యాక్స్ కొడతానే ఉంది డైలీ. యాక్చువల్గా సలార్ కొడుతుంది అనుకున్నాం ఇలా, బట్ కల్కి కొట్టింది. నిన్నటితో తెలుగు స్టేట్స్లో 186.4 కోట్ల షేర్ అండ్ 295 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓన్లీ నైజాంలోనే 92.5 కోట్ల షేర్. ఎపిక్ రన్ ఇక్కడ. ఈవెన్ సీరియట్లో కూడా 21 crore షేర్ కొట్టింది. సూపర్బ్. అండ్ ఆంధ్రాలో అన్ని ఏరియాస్లో కలిపి ఇంకా బ్రేక్ ఈవెన్ కాలే. ఏరియా వైజ్గా కమ్యూనిటీలో పెడతాం అండ్ రన్ అయ్యాక డిస్కస్ చేద్దాం. ఓవర్సీస్లో 130.3 కోట్ల షేర్ అండ్ నార్త్లో 148.2 కోట్ల షేర్. ఈ 2 ప్లేసెస్లో అన్ఇమాజినబుల్గా ఆడింది. అలా వరల్డ్ వైడ్గా 536.4 కోట్ల షేర్ అండ్ 1056 కోట్ల గ్రాస్ వసూలు చేసి అస్సలు ఆగట్లే. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 375 కోట్లు, అంటే 160 కోట్ల ప్రాఫిట్తో అన్ఎక్స్పెక్టెడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది కల్కి. 2. మురారి ఎపిక్ అండ్ అన్స్టాపబుల్ క్రేజ్. మురారి రీ రిలీజ్ బుకింగ్ స్కై లెవెల్లో అవుతున్నాయి. ఆల్రెడీ ఫాస్టెస్ట్ 2 crore అడ్వాన్స్ సేల్స్గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఎన్నో పెద్ద సినిమాలు రీ రిలీజ్ అయ్యాక కూడా 2 crore కొట్టట్లే. బట్ క్లాసిక్ మురారి జస్ట్ ప్రీ సేల్స్లోనే మార్క్ అందుకుంది. ఆస్ట్రేలియాలో కూడా సింహాద్రిని బీట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ కొట్టింది $13తో. ప్రీవియస్ సింహాద్రి రికార్డ్ 12 చేంజ్ ఉంది. అండ్ హైదరాబాద్లో ఆల్రెడీ 1.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. బిజినెస్ మ్యాన్ 1.6 కోట్లు. మరి కొట్టుద్దు ఆల్ టైమ్ రికార్డ్. ఆంధ్రాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా షోస్ ఓపెన్ అవ్వలే. ఓపెన్ అయినంత వరకు 70 లక్షలు దాటింది. సో టోటల్ వరల్డ్ వైడ్గా ప్రీ సేల్స్తోనే 2.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి నెవర్ బిఫోర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది మురారి. రిలీజ్కి ఇంకా 1 day ఉండడంతో ఈ నంబర్ 3 crore టచ్ అయ్యేలాగా అనిపిస్తుంది. మహేష్ అన్న మ్యాసివ్ మాస్ అంతే. దీనికే ఇలా అయిపోతున్నారు. కలేజా రీ రిలీజ్ అయ్యి ఉంటే ఒక్క డైలాగ్కి ఎంత ఎక్సైట్ అయిపోతున్నావే. అదే నాలో ఉన్న వేరియేషన్స్ అన్ని కవర్ చేస్తూ ఒక షో రీల్ చేశాను. అది చూస్తే నువ్వు ఏమైపోతావు. 3. ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్. మొన్న రిలీజ్ అయిన దేవరా సెకండ్ సాంగ్ చుట్టమల్లెకి హిందీ అండ్ తమిళ ఆడియన్స్ నుండి ఎక్సలెంట్ రెస్పాన్స్ అండ్ వ్యూస్ వస్తున్నాయి. హిందీలో 14 million వ్యూస్ దాటింది. ఫియర్ సాంగ్ 2 months ముందు రిలీజ్ అయ్యి 23 million. అండ్ తమిళ్లో చుట్టమల్లె సాంగ్ 3.4 million వ్యూస్. ఫియర్ సాంగ్ 5,76,000 వ్యూస్. చుట్టమల్లె సాంగ్కి బాగుంది రెస్పాన్స్. తారకన్న తన పాన్ ఇండియా ఇమేజ్ చూపిస్తున్నాడు. 1 dayలోనే ఈ రేంజ్ అంటే సినిమా వచ్చేలోపు ఫుల్ రీచ్కి వెళ్తుంది సాంగ్. 4. గబ్బర్ సింగ్ రీ రిలీజ్ టార్గెట్స్ ఆర్ హ్యూజ్. నెక్స్ట్ మంత్ పవన్ అన్న బర్త్డేకి గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ లాస్ట్ 3 రీ రిలీజ్ మూవీస్ వేస్ట్ చేసుకున్నారు ఫ్యాన్స్. తొలి ప్రేమ, గుడుంబా శంకర్ అండ్ కెమెరామెన్ గంగతో రాంబాబు. ఇప్పుడు గబ్బర్ సింగ్ ఫ్యాన్స్కి ఫేవరెట్ మూవీ అండ్ గట్టి హల్చల్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయి. మరి టార్గెట్స్ కూడా పెద్దగానే ఉన్నాయి. బిజినెస్ మ్యాన్ అండ్ మురారి రికార్డ్స్ని కొట్టాలి. మురారిని అయితే కొట్టాలి, క్లాస్ వర్సెస్ మాస్ కదా. మరి ఏం చేస్తారో చూద్దాం. సో అది గైస్ మ్యాటర్. కల్కి హోల్డ్, మురారి ర్యాంపేజ్, దేవర సాంగ్ రెస్పాన్స్ అండ్ గబ్బర్ సింగ్ టార్గెట్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ ఫేవరెట్ హీరోస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.